ఢిల్లీ జాతీయ రాజధాని కాబట్టి ప్రతి రాష్ట్రానికి అక్కడ ఒక బిల్డింగ్ ఉంటుందన్నమాట. దానికి ఒక పేరు ఉంటుంది. మనకి ఏపీ భవన్ అంటాం, ఆంధ్రప్రదేశ్ భవన్. రాష్ట్రం విడిపోయాక దాంట్లో తెలంగాణ వాళ్ళకి సపరేట్ పార్ట్, మనకు ఒక సపరేట్ పార్ట్, ఈ కథ నడుస్తుంది. అయితే ఈ ఏపీ భవన్లో 70వ సంవత్సరం నుంచి దాదాపు 30-40 ఏళ్ల క్రితం నుంచి కూడా, 70 అంటే ఇప్పటికి 50 ఏళ్ళు దగ్గరగా, అప్పటి నుంచి అక్కడ అందులో ఉండేది వాళ్ళు ఆంధ్ర నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే కదా. వీళ్ళు అక్కడ ఒక గుడి కట్టుకున్న 2 గుళ్ళు, ఆ 2 గుళ్ళల్లో పూజలు అవి జరుగుతూ ఉంటాయి. ఏపీ భవన్లో వందలాది మంది సిబ్బంది పనిచేస్తారు. అలా ఫ్యామిలీస్ కూడా అక్కడే ఉంటాయి, చదువులు అన్నీ అక్కడే ఉంటాయి, బంధువులు అంతా కూడా అక్కడే ఉంటుంటారు. అప్పుడు వీళ్ళందరూ గుళ్ళకి వచ్చి దండం పెట్టుకోవడం, పూజ చేసుకోవడం, వాళ్ళ పెళ్ళిళ్ళ పేరెంటాలు ఇవన్నీ ఘనంగా జరుపుకోవడం, ఇవన్నీ చేస్తుంటారు. ఆ ఏపీ భవన్లో ఉన్నటువంటి ఆ గుళ్ళను కూల్చేయడానికి ప్రస్తుతం ఎవరైతే ఏపీ భవన్కి రెసిడెంట్ కమిషనర్గా ఉన్నటువంటి అధికారి మొన్ననే నోటీసులు ఇవ్వలేదు, అనౌన్స్ చేశారు. దాంతో అందులో ఉన్నటువంటి అర్చకుడు హైకోర్టుకు వెళ్ళారు. దానికి ఆ గుడిని కూల్చేస్తామంటే ఒప్పుకొని పంతుల్ని పక్కన పెట్టేసి ఆ గుడికి కరెంటు నీళ్లు కూడా ఆపేశారు. అంత అరాచకం చేశారు. ఉన్నదేమో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్, సెంట్రల్లో తెలుగుదేశం గవర్నమెంట్లో బీజేపీ భాగస్వామి ఇక్కడ. అట్లాంటి చోట్ల ఇది జరిగింది. ఇప్పుడు మొన్ననే చంద్రబాబు గారికి ఆ విషయం తెలియగానే, బాబు గారు దాంట్లో మనోభావాలు జోలికి పోవాకండి అన్నటువంటి చెప్పారు అని నిన్ననే పేపర్లో చదువుకున్నాను. ఇవాళ నేను అప్పుడే చెప్పాను, అంతకు ముందు రోజునే ఢిల్లీలో కోర్టులో వేశారు అక్కడ ఉన్నటువంటి అర్చకులని. ఇవాళ ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ వేసింది, దాని జోలికి పోవద్దు, మళ్ళీ మేము విచారించేదాకా ఆ గుడి జోలికి పోవద్దు అన్నటువంటి ఆదేశాలు ఇచ్చింది.